నమస్కారం అండి. పోలీస్ డైరీ ప్రేక్షకులకు నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, కూకట్పల్లి కోర్ట్. నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఏంటంటే 2023లో వన్ ఆఫ్ ది సెన్సేషనల్ కేసులో మేము ప్రాసిక్యూటర్గా పాల్గొనడం జరిగింది. ఇందులో ఇద్దరు అక్యూజ్లు కంది జైల్లో పరిచయం అవుతారు. ఆ ఇద్దరు అక్యూజ్లు వేరే వేరే డిఫరెంట్ కేసులలో శిక్షను అనుభవిస్తున్నారు. ఒకటి వచ్చేసి దాదారావు, A2 వచ్చేసి కొంచెం యాదగిరి. వీళ్ళిద్దరూ ఆల్రెడీ చెప్పినట్టు లైఫ్ కేసులలో కన్విక్షన్. A2 కూడా ఆల్రెడీ ఇతని పైన, యాదగిరి పైన ఆల్రెడీ ఇంతకుముందుకు 8 కేసుల్లో ఇన్వాల్వ్ అయినట్టు, 2 కేసుల్లో ఇతనికి కన్విక్షన్ పడ్డది, లైఫ్ కన్విక్షన్. అయినప్పటికీ ఇతడు కంది జైలు నుంచి తప్పించుకుంటాడు. ఓపెన్ జైలు నుంచి, కంది జైలు నుంచి తప్పించుకుంటాడు. తప్పించుకున్న తర్వాత ఈ A1 అనేటువంటి అప్పటికే రిలీజ్ అవుతాడు. ఇతడు మాత్రం తప్పించుకుంటాడు. ఇద్దరు కలిసి మియాపూర్ లిమిట్స్లో ఒక ఆటో ఎంగేజ్ చేసుకుంటారు. మియాపూర్ నుంచి జహీరాబాద్ నుంచి సరుకు తీసుకురావాలి అనేసి ఒక ఆటో డ్రైవర్ దగ్గరికి వచ్చేసి ఆటో ఎంగేజ్ చేసుకుంటారు. ఆ ఆటో ఎంగేజ్ చేసుకొనేసి మియాపూర్ ఇక్కడ ఇప్పుడు ప్రజెంట్ రైల్వే స్టేషన్, మెట్రో రైల్వే స్టేషన్ ఉంది. ఆ రోడ్డు పక్కకే కొన్ని గుడిసెలు ఉంటాయి. ఆ గుడిసెల దగ్గరనే వాళ్ళు ఉంటారు. ఎవరు? ఈ ఆటో డ్రైవర్. ఆ గుడిసెలు అక్కడే ఉంటాయి, ఆటో స్టాండ్ కూడా అక్కడే ఉంటుంది. ఈ ఇద్దరు అక్యూజ్లు అక్కడికి వచ్చేసి ఆటోని ఎంగేజ్ చేసుకొని జహీరాబాద్ నుంచి ఇక్కడికి సరుకు తీసుకురావాలనేసి వాళ్ళిద్దరు వ్యక్తులు కూడా బైక్ పైన వస్తారు. ఆ రోజు బైక్ పైన వచ్చేసి ఆ బైకును ఈ ఆటోలో ఎక్కించుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. మియాపూర్ నుంచి లింగంపల్లి రోడ్ అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మార్నింగ్ 9 o'clock వెళ్ళిపోయిన తర్వాత తిరిగి సాయంత్రం వరకు రాలేదు. అప్పుడు పక్కకే ఆ రోజు గుడిసె దగ్గర పక్కకున్న ఆటో డ్రైవర్స్ గమనిస్తారు. వీళ్ళు వచ్చి తీసుకెళ్ళింది, ఆటో ఎంగేజ్ చేసుకొని తీసుకొని పోవడము. ఈ ఇది అయితే ఆటో డ్రైవర్ భార్య కూడా అబ్జర్వ్ చేస్తుంది. ఆ రోజు సాయంత్రం వరకు వెయిట్ చేస్తారు, రాలేదు. ఈవినింగ్ 7 తర్వాత వీళ్ళు పోయి మరి ఇతను రాలేదు అనేసి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది, మిస్సింగ్ కంప్లైంట్. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అనేసి వీళ్ళకి తెలియదు కదా, వెళ్ళారో రాలేదు అంతవరకే ఉంటుంది. వీళ్ళు అక్యూజ్లు ఇద్దరు మార్గమధ్యంలో జహీరాబాద్ కన్నా ముందే మెదక్ డిస్టిక్ లిమిట్స్లో వెళ్ళేటప్పుడు ఒక వైన్ షాప్ దగ్గర ఆగుతారు. ఆగేసి అక్కడ లిక్కర్ తీసుకుంటారు. లిక్కర్ తీసుకొనేసి మళ్ళీ మూవ్ అవుతారు. మూవ్ అయిన తర్వాత ఫారెస్ట్ ఏరియా వస్తుంది. జహీరాబాద్ కంటే ముందు 8 kilometers 10 kilometers ముందు ఆ విలేజ్ అంతా అడవి లెక్క ఉంటుంది. ఆ అడవికి నియర్ బై అడవి ప్లేస్లో దగ్గరికి వెళ్ళిన తర్వాత వెహికల్ రోడ్ పక్కకు ఆపుతారు. ఆపిన తర్వాత పక్కకు ఇతనికి వీళ్ళు కొంచెం తాగడం, అతనికి డ్రైవర్కు బాగా తాగించిన తర్వాత తాగిన మైకంలో ఇతన్ని ఇంటెన్షనల్లీ అతన్ని చంపేస్తారు అక్కడ. అది ఆ ఆటోకు తాడు ఉంటాయి కదా, ఆ తాడుతో పాటు వెనక నుంచి బిగించేస్తారు. ఇట్లా బిగించేసి ఆ తాడును అక్కడే పడేసి అతని శవాన్ని పక్కకే గోతి ఇట్లా రోడ్ పక్కకు కాలువలు తీసి ఉంటాయి, ఆ కాలువలో పడేసి ఆటోని తీసుకొని వెళ్ళిపోతారు. వీళ్ళంతా అక్యూజ్లు ప్రొఫెషనల్ కిల్లర్స్. ఆటోని తీసుకొని వెళ్ళిన తర్వాత ఆ నెంబర్ ప్లేట్ మారుస్తారు. అది AP తీసేసి MH నెంబర్ పెట్టేసి నడుపుతుంటారు ఆ వెహికల్ని. ఆ విధంగా అప్పటికే వీళ్ళు నెంబర్ ఆఫ్ కేసెస్ క్రైమ్ చేస్తారు. హయత్ నగర్, ఇక్కడ వనస్థలిపురం,
మొత్తం 18 కేసులు థెఫ్ట్ కేసులు ఉంటాయి వీళ్ళవి, చోరీలు నైట్. వీళ్ళిద్దరు కలిపి ఆ ఆటో సాయంతో ఇవన్నీ చాలా నెంబర్ ఆఫ్ కేసెస్లో ఇన్వాల్వ్మెంట్ ఉంటారు. ఈ కేసు మళ్ళీ ఎట్లా అంటే ఒక 4 months తర్వాత, ఈ నవంబర్లో 2016లో ఈ ఇన్సిడెంట్ జరిగింది. మళ్ళీ 2017లో ఏప్రిల్ మంత్లో మియాపూర్ లిమిట్స్లోనే వెహికల్ చెకప్లో భాగంగా వీళ్ళిద్దరు అక్యూజ్డ్లు ఆ వెహికల్ తీసుకొని వస్తుంటే, వెహికల్ చెకప్ చేస్తుంటే ఎంహెచ్ నెంబర్ ఉంటుంది. వీళ్ళు గట్టిగా పోలీసు వాళ్ళు గట్టిగా నిలదీసే వరకు ఆ ఎంహెచ్ నెంబర్ ఉందనేసి తీసి చూస్తారు. ఆ వెహికల్ నెంబర్ ప్లేట్ పైన లోపటి నుంచి ఏపీకి సంబంధించిన నెంబర్ దొరుకుతుంది. గట్టిగా ఇంటరాగేషన్ చేస్తే ఆ పోలీస్ స్టేషన్లో ఈ వెహికల్ ఎక్కడదనేసి అడిగినప్పుడు ఇది అంతా స్టోరీ చెప్తారు వాళ్ళు కన్ఫెషన్లో. ఇక్కడ నుంచే మియాపూర్ నుంచే వెహికల్ తీసుకెళ్ళినాము, అక్కడ తీసుకెళ్ళేసి చంపేసినాము, చంపిన తర్వాత ఈ పలానా ఎక్కడ చేసిరో వీళ్ళిద్దరు కూడా యాదగిరి అండ్ ఈ కొంచెం A2 కూడా అదే మియాపూర్ లిమిట్స్లో అతని ఇంట్లో ఈ క్రైమ్ సంబంధించిన ప్రాపర్టీ చాలా గోల్డ్ అండ్ బైక్స్, నెంబర్ ఆఫ్ చాలా మెటీరియల్ సీజ్ చేయడం జరిగింది. అప్పుడు ఈ కన్ఫెషన్ భాగంలో ఈ ట్రేస్ అవుట్ చేసినప్పుడు వీళ్ళను ఎంబడే కన్ఫెషన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తర్వాత ఈ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంటిమేషన్ ఇస్తారు డిసీజ్డ్ వాళ్ళకు. వాళ్ళు కూడా వస్తారు. అక్కడికి వచ్చిన తర్వాత అక్కడ బోన్స్ దొరుకుతాయి. వీళ్ళు ఇతను ఆ ప్లేస్ దగ్గర చూపెట్టాం, ఇక్కడ చంపినామనేసి జైరాబాద్ ఫారెస్ట్ దగ్గర చూపిస్తారు. ఆ ప్లేస్ తీసుకుపోయిన తర్వాత ఓన్లీ డెడ్ బాడీస్, ఓన్లీ బోన్స్ మాత్రమే చెల్లా చెదురై ఉంటాయి. బోన్స్ మొత్తం ఒక జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది అంతే, డిసీజ్ సంబంధించింది ఒక జీన్స్ ప్యాంటు. ఈ ఆటో వాడు చంపినప్పుడు నైలాన్ రోప్ ఒకటి అక్కడ పడి ఉంటుంది, జీన్స్ ప్యాంట్ ఒకటి దొరుకుతుంది. ఈ అన్నీ మిగతా అన్నీ బోన్స్ చెల్లా చెదర కుక్కలు ఏవేవి పీక్కొని తిని ఉంటాయి, అన్నీ ఓన్లీ బోన్స్. అవన్నీ ఈ పిఎంఏ డాక్టర్ వచ్చినప్పుడు అన్ని బోన్స్ అన్నీ సెట్ చేసేసి ఈ డిసీజ్డ్ వల్ల తండ్రి శాంపిల్స్ తీసుకుంటారు. ఈ బోన్స్ ఇవన్నీ DNA టెస్ట్కి పంపిస్తారు. అది టాలీ అవుతుంది. ఆ మెడికల్ ఎవిడెన్స్లో ఈ బోన్స్కి సంబంధించిన DNA వాళ్ళ అబ్బాయి అనేసి నిర్ధారణకు వస్తారు. డెడ్ బాడీ ఐడెంటిఫికేషన్ అవుతుంది. ఈ అక్యూజ్డ్ల నుంచి కూడా చాలా ప్రాపర్టీ నెంబర్ ఆఫ్ ఎక్కడెక్కడ ఇన్వాల్వ్మెంట్ అయినా అవన్నీ కన్ఫెషన్లో వస్తాయి. ఈ అక్యూడ్ దాదారావు A1 అనేటోడు ఆల్రెడీ వేరే కేసులలో ఈ అక్యూడ్తో ఈ ఆల్రెడీ ఇంతకుముందు జైల్లో ఉన్నాడు కదా, ఈ A2తో పరిచయం కాకముందే అనదర్ వేరే అక్యూడ్లతో నెంబర్ ఆఫ్ కేసెస్లో అతను పనిష్మెంట్ అనుభవిస్తున్నాడు అప్పటికి. ఆ తర్వాత ఇందులో కేసులు కూడా దొరికిండు. ఈ A2 మీద కూడా యాదగిరి కూడా మెదక్ ఇక్కడ సిద్దిపేట 192 టౌన్ పోలీస్ స్టేషన్లో ఇతని డ్యూటీ ఏంటంటే రెగ్యులర్గా కళ్ళు కాంపౌండ్ల దగ్గరికి వెళ్ళేసి, కళ్ళు విలేజ్లలో ఎట్లా ఉంటుందంటే కళ్ళు కాంపౌండ్ దగ్గర లేడీస్ జెంట్స్ అందరూ తాగుతుంటారు. ఆ తాగిన సందర్భంలో వీళ్ళని తీసుకెళ్ళేసి వాళ్ళని పక్కకు తీసుకెళ్ళేసి వాళ్ళని చంపేసి ఈ కాళ్ళకున్న పట్టీలు గొలుసులు అవన్నీ తీసుకెళ్ళి అమ్ముకోవడం. అటువంటి కేసులలో లైఫ్ కన్విక్షన్, అప్పటికే 2 కేసులలో లైఫ్ కన్విక్షన్, మొత్తం టోటల్గా 6 కేసుల్లో మిగతా అక్విటల్ అయినాయి, 2 కేసుల్లో కన్విక్షన్. అవన్నీ జరిగినప్పటికీ కూడా మళ్ళీ రొటీన్ ఇది ఈ మర్డర్. ఇలా సైంటిఫిక్ ఎవిడెన్స్, మెడికల్ ఎవిడెన్స్ ఇవన్నీ మొత్తం టోటల్గా మనం కలెక్ట్ చేసుకొని అతనికి ఈ కేసులో కూడా లైఫ్ కన్విక్షన్. ఇప్పుడు దీంట్లో 3వ శిక్ష అన్నమాట లైఫ్ కన్విక్షన్. ఇది కూడా మన ఈ సంవత్సరమే జూన్ మంత్లో డిస్పోజ్ కావడం జరిగింది. ఇది వన్ ఆఫ్ ది మెయిన్ కేస్. ఎన్ని రోజులకైనప్పటికీ కూడా తప్పించుకున్నప్పటికి కూడా వాడు జైలు నుంచి తప్పించుకున్నప్పుడు కూడా మారిపోలేదు, మళ్ళీ రిపీట్ చేయడం జరిగింది. ఇప్పటికి మాత్రం ఇక్కడ నుంచి తప్పించుకోలేని పరిస్థితి. క్లియర్గా ఇతనికి లైఫ్ కన్విక్షన్. మళ్ళీ
ఇందులో ఈ కేసులో భాగంగా మేము అక్కడి నుంచి వాళ్ళ డిఫెన్స్ ప్లీ ఏంటంటే ఆల్రెడీ ఇతడు జైల్లోనే ఉన్నాడు, జైలు ఉన్న వ్యక్తి బయటకి ఎట్లా వచ్చేసి ఎప్పుడు వచ్చిండు, వీడు బయటకే రాలేదు, ఈ క్రైమే చేయలేదని వాళ్ళు డిఫెన్స్ ప్లీ తీసుకున్నారు. అప్పుడు మేము ఇవన్నీ పక్కకు పెట్టేసి సంగారెడ్డి జైల్లో కంది జైల్లో నుంచి ఇతడు పారిపోయినట్టు సంగారెడ్డి జైలు సూపరింటెండెంట్ నుంచి అక్కడ కంప్లైంట్ రిజిస్టర్ అవుతుంది. దాంట్లో కూడా 6 నెలలు కన్విక్షన్ అనేసి వస్తుంది తప్పించుకున్నందుకు గాను. ఆ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. సర్టిఫైడ్ కాపీలు అవన్నీ కలెక్ట్ చేసుకొని వచ్చి ఇక్కడ ఫైల్ చేయడంతో పలానా నవంబర్ నుంచి ఇతడు పారిపోయినట్టు, జైలు నుంచి పారిపోయినట్టు, మళ్ళీ ఇక్కడ అయితే కుకట్పల్లి ఇది మియాపూర్ లిమిట్స్లో ఎప్పుడైతే దొరికిండో ఇవన్నీ ప్రూవ్ చేయగలిగినాం. అన్ని సర్టిఫైడ్ కాపీస్ కలెక్ట్ చేసేసి ఇక్కడ కోర్టు వారికి మేము ప్రొడ్యూస్ చేయడంతో ఆ పర్టికులర్ పీరియడ్లో ఇతడు బయట ఉన్నట్టు, తర్వాత ఈ కేసులో రిమాండ్ అయినట్టు, ఈ రిమాండ్ అయినప్పటికీ ఈ మధ్యన ఎన్ని క్రైమ్లు చేసిండో ఇవన్నిటికీ వీడి ఇన్వాల్వ్మెంట్ ఎక్కడెక్కడ ఉందో అన్నీ మేము కలెక్ట్ చేసుకొని ప్రొడ్యూస్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఇతనికి మళ్ళీ కన్విక్షన్ జరిగింది. ఆ అక్యూడ్ A1 మాత్రం అతడు కర్ణాటక అండ్ బీదర్ దగ్గర అతడు వేరే కేసులో ఇన్వాల్వ్, ఇక్కడ ఎక్కడి నుంచి పోయి అక్కడ రిమాండ్ కావడం జరిగింది. ఈ A2 మాత్రమే ఈ కేసులో పర్టికులర్ A2 ఒకనికే ట్రయల్ స్ప్లిటప్ చేసి A2 మీదనే ట్రయల్ జరిగింది. ఇందులో భాగంగా ఇతనికి లైఫ్ కన్విక్షన్ జరిగింది. ఒక హంతకుడు అనేది ఎన్ని కేసు ఏది చేసినప్పటికీ ఎప్పుడో ఒకసారి దొరకక తప్పదు, అతను శిక్ష అనుభవించక తప్పదని ఈ కేసు ద్వారా రుజువు కావడం జరుగుతుంది.